హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ ఐడియాస్. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ షేర్ మార్కెట్ అంటే ఏంటి, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం వల్ల లాభాలు ఏంటి. షేర్ మార్కెట్ అంటే మనలో చాలామందికి సరైన అవగాహన అనేది లేదు. అప్పుడప్పుడు టీవీలో న్యూస్లో చూడడం, న్యూస్ పేపర్లో బిజినెస్ పేజీలో చదవడం అంత మాత్రమే తెలుసు. ఓకే, ఇప్పుడు మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మన కంటెంట్లోకి వెళ్ళిపోదాం. అసలు ఈ షేర్ మార్కెట్ అంటే ఏంటి? షేర్ మార్కెట్ అనేది ఏదైనా ఒక కంపెనీ షేర్లను కొని అమ్మేవారి సమూహాన్ని షేర్ మార్కెట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, షేర్ మార్కెట్లో కంపెనీ షేర్లను మన దగ్గర ఉన్న డబ్బుతో కొని మళ్ళీ అమ్మడం. ఇప్పుడు మనం కొన్న షేర్లు ఏవైతే ఉన్నాయో ఆ షేర్లు మనం కొన్న ఆ కంపెనీలో కొంత వాటా రూపంలో పార్షియల్ ఓనర్షిప్గా వస్తుందన్నమాట. కంపెనీ పర్ఫార్మెన్స్ని బట్టి మన లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఈ విషయం తెలియక చాలామంది షేర్ మార్కెట్ అంటే ఒక జూదం అనుకుంటారు. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడితే ఖచ్చితంగా నష్టపోతాం అనుకుంటారు. కానీ అది అపోహ మాత్రమే. అందులో ఎంత మాత్రము నిజం లేదు. ఒక దేశపు అభివృద్ధి షేర్ మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది. అలాంటప్పుడు షేర్ మార్కెట్ అనేది జూదం ఎలా అవుతుంది? జూదం అని ఎలా భావిస్తారు? మళ్ళీ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలంటే మన దగ్గర లక్షల్లో కోట్లలో డబ్బు ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తి కూడా తన పొదుపు డబ్బులతో షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి లాభాలు పొందవచ్చు. ఈ షేర్ మార్కెట్ అనేది ఏ ఒక్కరికి చుట్టం కాదు. ఇక్కడ అందరూ సమానమే. మంచి కంపెనీలో పెట్టుబడి పెడితే లాభాలు ఖచ్చితంగా పొందవచ్చు. అలా అని ఏ కంపెనీలో పడితే ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టలేము. మంచి కంపెనీలో పెట్టుబడి పెట్టాలి. ఓకేనా ఫ్రెండ్స్? షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం వల్ల లాభాలు ఏంటి? షేర్ మార్కెట్లో రిస్క్ ఉన్నప్పటికీ మిగతా పెట్టుబడి మార్గాలైనటువంటి బ్యాంక్ డిపాజిట్, ఫిక్స్డ్ డిపాజిట్, రియల్ ఎస్టేట్ అండ్ గోల్డ్లలో వచ్చే లాభాల కంటే షేర్ మార్కెట్లో వచ్చే లాభాలు చాలా చాలా ఎక్కువ. అవి ఎలాగో చూద్దాం. మనం బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్గా ఎంతో కొంత మనీ పెట్టుబడి రూపంలో ఇన్వెస్ట్ చేస్తే మనకు తిరిగి బ్యాంకు వాళ్ళు ఇచ్చేది 6 నుంచి 8% వరకు వడ్డీతో ఇస్తారు. ఒక్కో బ్యాంక్ వేరువేరు విధంగా వేరువేరు పర్సెంటేజ్ రూపంలో మనకు వడ్డీ ఇస్తారు. ఇక్కడ మనం పెట్టుబడి పెట్టిన డబ్బుకి చాలా తక్కువ లాభం వస్తుంది ఇంట్రెస్ట్ రూపంలో. కానీ బ్యాంకుల్లో నో రిస్క్, అది అందరికీ తెలిసిన విషయమే. నెక్స్ట్, గోల్డ్ అండ్ సిల్వర్. కొంతమంది వాళ్ళు ఇన్వెస్ట్మెంట్లో భాగంగా గోల్డ్ ప్రతి సంవత్సరం ఎంతో కొంత పెరుగుతుందన్న ఉద్దేశంతో మనం కొని పెట్టుకుంటాం. అలా కొని పెట్టుకుంటే ప్రతి సంవత్సరం ఖచ్చితంగా పెరుగుతుంది అన్న గ్యారంటీ మాత్రం ఉండదు. ఖచ్చితంగా పెరగచ్చు లేదా తగ్గొచ్చు, మనం ఏం చెప్పలేం. మళ్ళీ బంగారం కొని పెట్టుకుంటే దొంగల భయం కూడా ఉంటుంది. నెక్స్ట్, రియల్ ఎస్టేట్. ఈ రియల్ ఎస్టేట్లో ఇల్లు కొనడం, అమ్మడం, స్థలాలు కొనడం, అమ్మడం, ఇందులో లాభాలు ఎక్కువనే ఉంటాయి. అయినప్పటికీ పెట్టుబడి కూడా చాలా పెద్ద మొత్తంలో పెట్టాల్సి ఉంటుంది. మరియు మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇళ్ళ స్థలాలు కొనడం, అమ్మడం కుదరదు. అలా అని మనకు అర్జెంటుగా మనీ అవసరం ఉండి అమ్మాలనుకుంటే ఖచ్చితంగా నష్టపోవాల్సి వస్తుంది. వీటితో చూసుకుంటే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం చాలా మంచిది. ఈ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం మంచి లాభాలను కూడా తీసుకొస్తుంది. షేర్ మార్కెట్లో లాభాలు వచ్చే అవకాశం ఎంతో ఉంటుందో నష్టం వచ్చే అవకాశం కూడా అంతే ఉంటుంది. అది ఎలా అంటే, షేర్ మార్కెట్పై సరైన అవగాహన తెచ్చుకొని ట్రేడింగ్ చేస్తే తప్పకుండా మంచి లాభాలు తీసుకోవచ్చు. మనం షేర్ మార్కెట్పై సరైన అవగాహన లేకుండా ట్రేడ్ చేస్తే తప్పకుండా నష్టపోవడం జరుగుతుంది. మొదటిగా మనం షేర్ మార్కెట్పై లాభాలు తీసుకోవాలంటే మనకు కావాల్సింది మార్కెట్పై మంచి పట్టు, అవగాహన. షేర్ మార్కెట్పై ఆ అవగాహన అనేది ఉంటే మంచి లాభాలు ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? షేర్ మార్కెట్ గురించి ప్రతి చిన్న విషయాన్ని క్షుణ్ణంగా మీకు అర్థమయ్యే రీతిలో మా ఈ ట్రేడింగ్ ఐడియాస్ ఛానల్లో వివరిస్తాం. మీకు ఈ వీడియో ఉపయోగకరంగా ఉండి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.